హలో అండి అందరికీ. ఏదో ఒక రకంగా మన ఇంట్లోకైతే ఇలాంటి అట్టలు వస్తూనే ఉంటాయి కదా! ఎందుకు పనికిరావని చెప్పేసి పడేస్తూ ఉంటాము ఆ అట్టలైతే. ఆ అట్టలతో నేను చాలా మంచి వీడియో చేయబోతున్నాను. 3 టిప్స్ అండి. ఎవ్వరూ చెప్పని టిప్స్. చాలా బావుంటాయి. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఓయ్! ఇది చాలా బావుంది. ఎక్కడ కొన్నావు అని అడుగుతారు. ఇది కొనలేదే నేనే చేశాను. ఎలా ఉంది? బావుంది. బావుందంటే మనకి ఎంత సంతోషంగా, ఎంత బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా మంచిగా చేయాలనిపిస్తుంది కదా! ఇంకా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను పొడవొచ్చేసి 8 ఇంచెస్ అలాగే ఆహ్, అడ్డం కూడా 8 ఇంచెసే తీసుకున్నాను. పెద్ద అట్టని. ఇంకా చిన్న చిన్న ముక్కలున్నాయి కదా! ఆ ముక్కలొచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నానండి. 2 ఇంచెస్ అటు 2 ఇంచెస్ అడ్డం 2 ఇంచెస్ పొడవు 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను సమానంగా ఉండేలాగా. ఇవి చూడటానికి కూడా చాలా బాగుంటాయి. ఇదిగోండి ఇలా అయితే అంటించేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేనైతే పెయింట్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఆరెంజ్ కలర్ అయితే పెయింట్ వేస్తున్నాను. ఇదిగోండి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగా చిన్నగా నీట్గా వేసుకోండి. పెయింట్ అయితే మీ ఇష్టం వచ్చిన కలర్లో మీరు వేసుకోవచ్చు. నాకైతే ఇలాగా క్లాసికల్గా సింపుల్గా చాలా బాగుంటుందని చెప్పేసి ఇలా అయితే వేసుకుంటున్నాను. ఇవి మీషోలో అయితే వాల్ హ్యాంగింగ్స్ అయితే మీషోలో చూడండి. దీని రేట్ చూడండి ఎంత ఉందో. అసలు డబ్బులు ఎందుకు దండగా అని చెప్పేసి నేనే తయారు చేసుకున్నాను. చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. నేను వచ్చేసి కింద హ్యాంగింగ్స్లా కనిపించడం కోసమని చెప్పేసి ఊలునైతే ఇలాగా కుచ్చులాగా కుచ్చు అయితే చేసుకుంటున్నాను. మీకు అర్థం కావటం కోసం అని చెప్పేసి అలా చేశాను. ఇప్పుడు ఇంకొకటి అదే ఇంకొకటి ఎలా చేస్తున్నానో చూడండి. చాలా సింపుల్గా అర్థమైపోయింది కదా! ఇవి వచ్చేసి నేను గమ్ పెట్టి అంటించేసుకుంటున్నాను. మీకు ఇలా నచ్చకపోతే పూసలు పెట్టి అయినా అంటించేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో కదా! ఇప్పుడు వీటిపైన కొంచెం డెకరేషన్ కోసం అని చెప్పేసి గమ్ అయితే పెట్టుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా! ఎంత సింపుల్గా, ఎంత లుకింగ్గా, ఎంత బాగుందో కదా! ప్లీజ్ అండి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, చుట్టాలకి, రిలేటివ్స్కి షేర్ చేయండి. బాగుంది కదా! ఇప్పుడు వచ్చేసి సెకండ్ టిప్ అండి. సెకండ్ టిప్ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అదే అట్ట ముక్కని ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాను. దీనికి ఎక్కువ అట్ట కూడా అవసరం లేదండి. కొంచెం అయితే సరిపోతుంది. మీ ఇంట్లో ఏదైనా ఫోటో ఉంటుంది కదా! ఆ ఫోటోని ఇలాగా ఫోటో చుట్టూ ఇలా మార్కింగ్ చేసుకోండి పెన్సిల్తో. ఆ పెన్సిల్ ఎక్కడో ఎప్పుడో దొరికిందిలేండి. మా పిల్లలు కొరికేసి పాడు చేసింది. ఇంట్లో వెతకగా దొరికింది. ఇదిగోండి ఇలాగా చుట్టూ ఎడ్జెస్ అనేవి నీట్గా కట్ చేసుకోవాలి. ఇట్లా కనిపించకుండా. ఇదిగోండి ఇలాగా అర్థమవుతుందనే అనుకుంటున్నాను మీకు. ఈ కట్ చేయగా మిగిలిన ఈ చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా! ఆ ముక్కలను వచ్చేసి ఇలాగా 4 పక్కలు అంటించుకోవాలి. ఇలాగా గమ్ పెట్టి అంటించేసుకోవాలి. గట్టిగా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మీకు నాకైతే చీరలు కొన్నప్పుడు మధ్యలో పేపర్ వస్తుంది కదా! ఆ పేపర్ అండి. మీకు ఇది ఇలాంటి పేపర్లు నచ్చకపోతే కలర్ పేపర్ అయినా తీసుకోవచ్చు. కలర్ పేపర్, గిఫ్ట్ పేపర్స్ ఉంటాయి కదా! నాకైతే దొరకలేదండి. మాది పల్లెటూరు కదా! తొందరగా దొరకవు ఏమీ. ఆ పేపర్ని అయితే నేను అంటించుకుంటున్నాను. గిఫ్ట్ పేపర్ అయితే చాలా లుకింగ్గా చాలా బాగుంటుంది. కలర్ పేపర్ అయినా సరే చాలా బాగుంటుంది. కానీ నాకు లేదు. నా కాడ ఉన్న దాంతోనే నేను ఇలా నీట్గా చూపిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి. కలర్ పేపర్తో చేసుకోండి. ఇలా నచ్చకపోతే ఇలా చుట్టూ అయితే మడుచుకుంటున్నాను. మధ్యలో వచ్చేసి ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలాగా. మీకు ఈ వీడియో కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలాగా గమ్ పెట్టి మధ్యలో కూడా అంటించేసుకోవాలి. అప్పుడు నీట్గా ఉంటుంది. ఇలా మధ్యలో ఇలాగా చీదరగా కనిపించకుండా ఇలా గమ్ పెట్టేసుకొని శుభ్రంగా అంటించుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలాగ అంటించేసుకోవాలి. ఇలా శుభ్రంగా అంటించేసుకున్నాక మళ్ళీ పైన వచ్చేసి మళ్ళీ అట్టనైతే అంటించేసుకుంటున్నాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను.
ఇదిగోండి ఒక పేపర్నే ఇలాగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. 5-6 సార్లు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా చుట్టూ అయితే రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. మీకు ఇలా కట్ చేయటం రాకపోతే ఒక పెన్సిల్తో గ్లాస్ పెట్టి మార్కింగ్ చేసుకొని రౌండ్గా కట్ చేసుకోండి. ఇది అయితే కలర్ పేపర్ అయితే చాలా బాగుంటుంది. నా కాడ కలర్ పేపర్ లేదని చెప్పాను కదా, ఇవి నేనైతే చిన్న చిన్న గులాబీ పూలు అయితే చేసుకుంటున్నాను ఫ్లవర్స్ లాగా. ఇలా చుట్టేయటమే, ఏం లేదండి. ఇక్కడ కనిపించటం లేదు కదా, ఇలా గుండ్రంగా చుట్టేయటమేనండి. ఇలాంటివి నాకు చేయటం అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడైతే బాగా చేసేదాన్ని. ఇప్పుడు నేను ఇందాక చేసుకున్నాం కదా ఫ్లవర్స్ వచ్చేసి ఇలా మధ్యలో అంటించేసుకోవాలి. ఇదిగోండి ఇలా అంటించేసుకుని, నాకు ఇలా నచ్చలేదు అని చెప్పేసి అక్కడొకటి చండాలంగా కనిపిస్తుందని చెప్పేసి మొత్తం ఒకే సైడ్ పెట్టేశాను చాలా సింపుల్గా. ఇదిగోండి మీకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు. చూడండి, ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. చూడటానికి ఎలా ఉంది, బాగుంది కదా సింపుల్గా. ఈ ఫోటో ఫ్రేమ్ బయట కొనాలంటే ఎంత అవుతుంది చెప్పండి? ఖచ్చితంగా 100 నుంచి 200 దాకా ఉంటాయి. ఇట్లాంటి చిన్నవి అయితే. పెద్దవి అయితే ఇంకా చెప్పనవసరమే లేదు. నా కాడ చెప్పాను కదా, పింక్ కలర్ పేపర్ అయితే ఇలా ఫ్లవర్స్ చేసుకోవటానికి బాగుంటుంది. కానీ నేనైతే ఇలా పేపర్తో చేసుకున్నాను కదా, బాగా కనిపించడం లేదని చెప్పి పెయింట్ అయితే వేసుకున్నాను. ఎలా ఉంది చెప్పండి? ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒక చిన్న లైక్ చేయండి నచ్చితే. ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి ఇదే లాస్ట్ టిప్ అండి. ఈ టిప్ కూడా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇంకోటి ఇలానే స్క్వేర్ షేప్లో తీసుకొని 8 ఇంచెస్ పొడవుతో ఇలాంటివి అయితే కట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలాగైతే కట్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇలాగా కట్ చేసుకొని ఇంకా గమ్ అయితే అంటించేసుకుంటున్నాను. ఇలాగా గమ్ అయితే బాగా అంటించేసుకోవాలి, ఊడిపోతాయి. ఇదైతే మీకు చాలా బాగా నచ్చుతుంది. చాలా సింపుల్గా, చాలా క్లాసికల్గా ఉంటుంది. చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. ఇంకొంతమందికి షేర్ అవుతుంది. లైక్ చేయమంటున్నానని ఫీల్ అవ్వద్దు. మీరు లైక్ చేయటం వల్ల నాకైతే ఏమీ రాదండి. కాకపోతే ఇంకొంతమందికి షేర్ అవుతుందని చెప్పేసి లైక్ చేయమంటున్నాను అంతే. ఇదిగోండి, ఎంత బాగా వచ్చిందో కదా. మధ్యలో వచ్చేసి నేను ఎల్లో కలర్ అయితే వేసుకుంటున్నాను. ఇలాగా ఎల్లో కలర్ వేసుకోవటం వల్ల ఏంటంటే చాలా సింపుల్గా, చాలా లుకింగ్గా బాగుంటుంది. మనం చెప్పేదాకా ఎవ్వరికీ తెలియదు నేనే తయారు చేశానని. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఇప్పుడు మొత్తం శుభ్రంగా డ్రై అయిపోయినాక ఇలాగా మీకు ఇష్టం వచ్చిన డిజైన్స్ అయితే వేసుకోవచ్చు. నాకైతే ఇది ఇలా సింపుల్గా బాగుంటుందని చెప్పేసి ఇలా వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైన డిజైన్ అయితే వేసుకోండి. చుక్కల ముగ్గులు కూడా వేసుకోవచ్చు. ఏ డ్రాయింగ్ అన్నా వేసుకోవచ్చు. మధ్యలో కూడా వేసుకోవచ్చు. కాకపోతే నాకు డ్రాయింగ్ అంత పెద్ద టచ్ లేదండి. అందుకని చెప్పి దేవుడు ఫోటో అయితే పెట్టుకున్నాను. ఇలాగా క్రాస్గా కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను దేవుడి ఫోటో పెట్టాను కదా, అడ్డంగా పెట్టలేదు, నిలువు పెట్టాను. బాగా కనిపించదని ఇట్లా క్రాస్గా కూడా పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నేనైతే